అమ్మా ఆయన పేరు బిమ్మనే కదా. ఏమ్మా హలో నా మనీన్నా నాకు వీడియో ఆన్ కాలేదునా, అందుకని నాకు వీడియో ఆన్ కాలేదునా, అందుకని మా ఊర్లో ఎవరికైనా తెలిసిండే వాళ్ళు ఉంటే పోయి చెక్ చేపిస్తానా అన్న. 2 నిమిషాలు బ్రేక్ అన్నా. డ్రాయింగ్ అయిపోతుంది అది అంతే. ఫస్ట్ ఒకసారి కలిపెట్టు అంతే. మరిమాకలపల్లి మీట్ లో పెట్టుకోండి. స్టార్ట్. మరిమాకులపల్లి. అన్న అక్కడ మరమాలపల్లి వీడిఎఫ్ గురుకులం జరుగుతుందన్న. పక్కన 2 పిల్లలు ఆడుకుంటున్నారన్న. పక్కనే ఒక చెట్టు ఉందన్న. అనగనగా ఒక వీడిఎఫ్ గురుకులం ఉందన్న. అక్కడ 2 పిల్లలు ఉన్నారన్న. అనగనగా ఒక ఊరిలో వీడిఎఫ్ గురుకులం జరుగుతుందన్న. పక్కలో 2 పిల్లలు ఆడుకుంటున్నారన్న.
అనగనగా ఒక ఊర్లో ఒక వీడిఎఫ్ గురుకులం అన్న ఆ వీడిఎఫ్ గురుకులం పక్కన ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారన్న. అన్న అక్కడ ఒక వీడిఎఫ్ గురుకులం జరుగుతుందన్న. ఓవర్ అన్న. వెరీ గుడ్. పాలెంపల్లి. అన్న అక్కడ వీడిఎఫ్ గురుకులం జరుగుతుందన్నా. అన్న అక్కడ ఒక లాలిపాప్ అక్కడ ఒక ఇల్లు ఉందన్న. ఇల్లు పక్కన చెట్లు ఉన్నాయన్న, పండ్లు చాలా ఉన్నాయి. అభిలాషం. వెరీ గుడ్. ఓవర్ అన్న. పుంగనూర్. అన్న పాలెంపల్లి గురుకులానికి ఏం కనపడలేదన్నా. కనిపిస్తుంది. ఓకే అన్న. కొత్తపల్లి. అక్కడ సూర్యుని మధ్యలో నీరు కారుతుంది. అక్కడ కొండల మధ్యలో నీళ్లు కారుతున్నాయి. అక్కడ సూర్యుడు, మేఘాలు, చెట్లు ఉన్నాయి. అక్కడ ఒక కొండ మధ్యలో సన్ ఉంది. అక్కడ ఎంతో అందంగా ఉంది. కొండల మధ్య నీళ్లు పారుతున్నాయి. అక్కడ సూర్యుడు వికసిస్తున్నాడు. అక్కడ సూర్యుడు ఉన్నాడు. అక్కడ ఒక సూర్యుడు వెండతో ఉన్నాడు. సూర్యుడు వచ్చేటప్పుడు వాన పడుతుంటే అక్కడ ఒక రెయిన్బో వస్తుంది. సూర్యుడు అంటే నాకు చాలా చాలా ఇష్టం. అక్కడ సూర్యుడు, రెయిన్బో, వాన పడుతుంది. అక్కడ కొండ మధ్యలో నీళ్లు కారుతున్నాయి. సూర్యుడు వికసిస్తున్నాడు. పక్కన చెట్టు నవ్వుతూ ఉంది. కొండల మధ్యలో సూర్యుడు ఉంటే నీళ్లు కారుతున్నాయి. అక్కడ వాతావరణం చాలా అందంగా ఉంది. అక్కడ ఒక జలపాతం ఉంది. ఓవర్ అన్న. చెట్టు మధ్యలో కాయలు ఉన్నాయి. వెరీ గుడ్. ఊటూరు. అన్న అక్కడ ఒక చెట్టు ఉందన్న. అన్న అక్కడ చెట్టు చాలా అందంగా ఉందన్న. చెట్లు పొటాటో కాసిందన్న. చెట్టు ఉందన్న అక్కడ. అన్న అక్కడ చెట్టులో జాంకాయ కాసిందన్న. అన్న చెట్టులో పొటాటో ఉందన్న. అన్న చెట్టు నుంచి పొటాటో కాస్తుందన్న. అన్న పొటాటో తింటే ఆరోగ్యానికి మంచిదన్న. అన్న పొటాటో మనం తింటామన్నా. అన్న పొటాటోకు చెట్టుకి కూరగాయలు, పండ్లు కాస్తాయన్న. పొటాటో అందంగా ఉందన్న. ఓవర్ అన్న. వెరీ గుడ్. చిన్నతండ. అన్న అక్కడ చిన్న తండ మీద గురుకులం జరుగుతానన్న. ఇద్దరు పిల్లలు ఆడుకునే దానికి వెళ్తున్నారన్న. ఓవర్ అన్న. పిచ్చిగుండ్లపల్లి. అన్న అక్కడ స్మైలీలు ఎగురుతున్నాయన్న. అలాగే స్ప్రింగ్ ఎగురుతున్నాయన్న. అన్న అక్కడ ఒక మైలు బొమ్మ ఉందన్న. ఓవర్ అన్న. వెరీ గుడ్. లద్దిగం. అన్న సూర్యుడు అస్తమిస్తున్నాడు. అక్కడ రెయిన్బో ఉంది. అక్కడ వర్షం పడుతుంది. కొండల మధ్యలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. అక్కడ అక్కడ నీళ్లు ఉంది. అక్కడ వర్షం పడుతుందన్న. ఓవర్ అన్న. వెరీ గుడ్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ సూపర్. రెడీ. పిక్చర్ ని చూసి మీకేం అర్థమైందో చెప్పండి. రెడీ స్టార్ట్. పుంగనూర్. అక్కడ ఒక రాయి నవ్వుతా ఉంది. సూపర్. అక్కడ రాయి నవ్వుతూ బటర్ఫ్లై చూస్తా ఉంది. అన్న అక్కడ రాయి ఉందన్న. నాకు ప్రాణం ఉంటే నేను ఎలా ఉన్నానని ఒక అతను ఊహించినానన్న. సూపర్. అన్న ఒక రాయి ఉన్నా. సూపర్. పాలెంపల్లి. అన్న అక్కడ ఒక రాయి ఉందన్న. అక్కడ ఒక సీతాకోక చిలుక రాయితో పట్టుకోందన్న. అన్న అక్కడ ఒక రాయి నవ్వుతుందన్న. సూపర్. అన్న అక్కడ ఒక రాయి, ఒక శిల్పం అక్కడ ఒక రాయి మీద చెట్లు, పూలు అన్ని బాగా కాసినాయన్న. సూపర్.
లద్దిగం ఓవర్ నా తిరుగుతుంది అక్కడ ఒక పువ్వు ఉంది గడ్డి ఉంది అన్న అక్కడ రెయిన్బో రోబో ఉందన్న అక్కడ రైల్ లాగా ఒక రోబో ఉందన్న సూపర్. ఓవర్ కొత్తపల్లి పట్టు పిచ్చిగుండ్లపల్లి అన్న అక్కడ ఒక బొమ్మ మీద ఒక పువ్వు ఆ బొమ్మ సీతాకోకం చిలుకు పట్టుకుంటుందన్న సూపర్. అన్న ఆ బొమ్మ బాగుందన్న సూపర్. రోబో లాగా ఉందన్న సూపర్. ఓరన్న ఊటూరు అన్న అక్కడ రాయి కూర్చొని ఉందన్న అన్న సూపర్. రాయి మీద బెడ్ ఉందన్న అన్న సూపర్. రోబోట్ పైన పూలు కాసినాయన్న సూపర్. అన్న రోబోట్ పైన పూలు కసువు అన్ని ఉన్నాయన్న అన్న అక్కడ ఒక రోబోట్ కూర్చోందన్న అన్న అక్కడ రాయి రోబోట్ లో ఉందన్న సూపర్. అన్న అక్కడ ఒక శిల్పం ఉందన్న అన్న చెట్లు పైన రోబోట్ ఉందన్న అన్న అక్కడ రోబోట్ కూర్చోందన్న అన్న రాయి సీతాకోకం చూస్తూ ఉందన్న రాయి పైన గడ్డి కూడా ఉందన్న సీతాకోక బ్లూ కలర్ లో చాలా అందంగా ఉందన్న ఓవర్ అన్న చిన్నతాండ అన్న ఒక రోబో సీతాకోకం చూస్తుందన్న పైన పూలు కాస్తామన్న సూపర్. ఓవర్ అన్న పరిమాకులపల్లి అక్కడ ఒక రోబోతో అక్కడ ఒక రోబోట్ శిల్పం మాదిరి చెక్కిందన్న అక్కడ పైన గడ్డి పైన పువ్వు కూడా ఉందన్న రాయితో శిల్పం చేసి ఉన్నది అన్న ఆడ రోబోట్ ఉందన్న అన్న ఆడ ఒక పువ్వు ఉందన్న సూపర్. మన శరీరం కూడా మట్టితోనే చేస్తారన్న అన్న అక్కడ ఒక రోబోట్ ఉందన్న ఆ రోబోట్ మీద పువ్వులు కాస్తున్నాయన్న సూపర్. అన్న ఆడ ఒక రోబోట్ ఉండదన్న ఓవర్ అన్న వెరీ గుడ్. నౌ ఇట్స్ టైం ఫర్ థింకింగ్ ఛాలెంజ్. సో ఇక్కడ మీకు 6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ లో ఒక్కొక్క గురుకులానికి ఒక్కొక్క క్వశ్చన్. సో ఎవరు క్వశ్చన్ చదువుతారో, ఎవరు దానికి అర్థం చెప్తారో, ఎవరు దానికి ఆలోచించి ఆన్సర్ చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. ఆన్సర్ చేసే ముందు అన్ని గురుకులాలు మీరు మీ చేతిలో పెట్టి ప్రాక్టీస్ చేసి తర్వాత ఆన్సర్ చేయండి. ఇష్టానికి చేయొద్దండి. రెడీ, స్టార్ట్. పుంగనూర్. వెరీ గుడ్. పాలెంపల్లి. దిస్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్న లెఫ్ట్ హ్యాండ్ పక్క చూపిస్తున్నారా లేదా అడుగుతున్నారన్న కరెక్ట్ అన్న కరెక్ట్ అన్న వెరీ గుడ్. కొత్తపల్లి. ఈస్ ద రైట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్ అని అడుగుతున్నారన్న రాంగ్ అన్న వెరీ గుడ్. లత్తిగం. దిస్ ఈస్ ద రైట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్ అని అడుగుతాండారన్న ఓకే. కాదన్నా లెఫ్ట్ హ్యాండ్ అన్న అది వెరీ గుడ్. పరిమాకులపల్లి. దిస్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ ఇది ఎడం చేతిలాగా ఉందా అని అడుగుతాడన్నా కాదన్నా వెరీ గుడ్. రైట్ హ్యాండ్ పిచ్చిగుండ్లపల్లి. దిస్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ అని అడుగుతున్నారన్నా రాంగ్ అన్నా వెరీ గుడ్. నౌ ఇట్స్ టైం ఫర్ రెడీ, స్టార్ట్. పుంగనూర్. వావ్.
వావ్ వావ్ వావ్. పాలెంపల్లి. I love my elephant. వావ్. I love my elephant. నేను ఏనుగుని ఎక్కుతాను. Elephant is a big animal. ఏనుగు చాలా పెద్దగా ఉంటుందన్న. ఓవర్ అన్న. వావ్. Elephant is a big animal. Elephant is a beautiful. వావ్. ఓవర్ అన్న. అన్న ఎలిఫెంట్ తల వినాయకుడికి ఉంటుందన్న. అన్న ఎలిఫెంట్ చాలా అందంగా ఉంటుందన్న. అన్న ఎలిఫెంట్ చాలా పెద్దదన్న. వావ్. అన్న ఎలిఫెంట్ పెద్దగా ఉంటుందన్న. ఎలిఫెంట్ ఈస్ ఏ బిగ్ animal. ఎలిఫెంట్ అడవిలో ఉంటుందన్న. వావ్. అన్న ఎలిఫెంట్ ఎంతో అందంగా ఉంటుందన్న. బ్యూటిఫుల్ ఎలిఫెంట్. అన్న ఎలిఫెంట్ ఫారెస్ట్ లో ఉంటుందన్న. అన్న వావ్. ఎలిఫెంట్ అందంగా చాలా బాగుంటుందన్న. అన్న ఎలిఫెంట్ అంటే నా ఫేవరెట్ అన్న. ఓవర్ అన్న. వావ్. చిన్నతండ. ఎలిఫెంట్ అడవిలో ఉంటుందన్న. వావ్. ఐ లవ్ మై ఎలిఫెంట్ అన్న. వావ్. ఎలిఫెంట్. ఓవర్ అన్న. వావ్. కొత్తపల్లి. అన్న అక్కడ ఎలిఫెంట్ ఉంది. జూలో పోయి చూసా. ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంది. వావ్. భూమి మీద నివసించే జంతువులలో అన్నిటికంటే పెద్దది వావ్. ఏనుగు. ఎలిఫెంట్ సిమెంట్ కలర్ లో ఉంటుంది. వావ్. ఎక్కితే ఎలిఫెంట్ మా ఊరికి పిలుచుకొని పోయింది. వావ్. ఎలిఫెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటుంది. వావ్. ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని నాకు ఇష్టం. హలో మై ఎలిఫెంట్. వావ్. ల్యాండ్ మీద జీవించే జీవుల్లో అన్నిటికన్నా పెద్దది ఎలిఫెంట్. వావ్. అడవిలో జంతువులు ఉంటాయి. వావ్. ఆడ ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ కి 2 కొమ్ములు ఉంటాయి. మన దేశంలో అతి పెద్ద జంతువు ఎలిఫెంట్. వావ్. బిగ్గెస్ట్ ల్యాండ్ అనిమల్ ఈజ్ ఎలిఫెంట్. నేను జూకి వెళ్ళి ఎలిఫెంట్ చూసాను. చాలా పెద్దగా ఉంది. ఓవర్ అన్న. వావ్. పిచ్చిగుండ్లపల్లి. అన్న అక్కడ బ్యూటిఫుల్ ఎలిఫెంట్ ఉంటుందన్నయ్య. వావ్. ఎలిఫెంట్ బ్లాక్ కలర్ లో ఉంటుందన్న. వావ్. ఎలిఫెంట్ ఇస్ ఏ బిగ్ అనిమల్. వావ్. ఓవర్ అన్న. లతిగం. ఎలిఫెంట్ అంటే ఏనుగు. ఎలిఫెంట్ అన్న ఎలిఫెంట్ ఫారెస్ట్ లో ఉంటుందన్న. ఏనుగు నల్లగా ఉంటుందన్న. వావ్. నాకు ఏనుగు అంటే చాలా ఇష్టం. అన్న ఏనుగు ఎంత బరువు ఉంటుందంటే 10 kgs బరువు ఉంటుందన్న. వావ్. అడవిలో అన్నిటికంటే అతి పెద్దదైన జంతువు ఏనుగన్న. వావ్. అడవిలో ఉంటుంది. ద బిగ్గెస్ట్ అనిమల్ ఈజ్ ఎలిఫెంట్ అన్న. ఓవర్ అన్న. పరిమాకులపల్లి. అన్న ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది అన్న. ఐ లవ్ మై ఎలిఫెంట్. వావ్. బిగ్ అనిమల్. ఏనుగు పెద్ద ఇది జంతువు. ఏనుగు మన పెద్ద వావ్. జంతువు. ఏనుగు పెద్దదన్న. ఐ వావ్. లవ్ మై ఎలిఫెంట్. వావ్. చాలా పెద్దగా ఓవర్ అన్న. వెరీ గుడ్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎన్ని ఉన్నాయి? ప్రాక్టీస్ చేయండి. 8 ఉన్నాయన్న. ప్రాక్టీస్ చేయండి. వెరీ గుడ్. అందరు వీడియోలు ఆన్ చేసుకోండి. ఎవరు వీడియోలో కనిపిస్తారో వాళ్ళకి మాత్రమే అటెండెన్స్. ఇప్పుడు ఎట్లా ఆన్ అయింది అభిలాష్? అన్న వాళ్ళ ఊర్లో వేరే వాళ్ళ దగ్గర చూపించమన్నాను అన్న. అది సెట్టింగ్స్ లో ఏదో ప్రాబ్లం ఉండిందంట అన్న. పూర్ణ వచ్చేయండి. వచ్చినారు, జాయిన్ అయినారన్న. ఏం దోశలు ఎక్కువైపోయింది. వెరీ గుడ్. వెరీ గుడ్.
Guru Brahma Guru Vishnu Vishnu Guru Devo Guru Guru
Very good. Come on, stand up. Stand up, stand up. Ready? Start. Next answer. Come on, sit down. Very good. Sit down. ఈరోజంతా అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హెల్తీగా ఉన్నారా? అందరికి హెల్ప్ చేశారా? ఓకే, ఎవరెవరికి థ్యాంక్ యూ చెప్పమన్నా డైలీ? స్కూల్లో ఆయా మనకి
చెత్త ఎత్తుకొని పోయే వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ పెడతారు కదా, అన్నం పెడతారు కదా, వాళ్ళకి ఫార్మర్స్ రైతులు ఉంటారు కదా, వాళ్ళకి డైలీ కంపల్సరీ ఏం చెప్పాలి? చెప్పాలన్నా వాళ్ళకి అనిపించినప్పుడు నమస్కారం చేయాలి, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. నమస్కారం ఎలా చెప్తాము? నమస్కారం చెప్పి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఓకేనా? కంపల్సరీ. ఓకే. అలాగే మీకు స్పోర్ట్స్ డ్రెస్ వచ్చేంత వరకు ఆల్రెడీ వచ్చేస్తుంది, ఇంకో 2-3 రోజుల్లో స్పోర్ట్స్ డ్రెస్ వచ్చేస్తుంది. వరకు ఖచ్చితంగా మీరు స్కూల్ అయిపోతానంటే ఇంటికి వచ్చేటప్పుడు, ఇది గురుకులానికి వచ్చే ముందు మీ యూనిఫామ్ తీసేసి ఏదో ఒకటి తిని, ఓకేనా, బాగా ఫ్రెష్ అప్ అయ్యి నీట్ గా బాగా మేకప్ చేసుకొని రావాలా. అప్పుడే గేమ్స్ అన్ని ఆడేసి చెమట్లు కారుకుంటా మల్లంగా కావాలంటే మల్లంగా మొహం కడుక్కోవచ్చు. ఓకేనా? గురుకులానికి వచ్చేది కదా. సో వచ్చేటప్పుడు కంపల్సరీ ఈ స్కర్ట్లు ఇవన్నీ వేసుకోవద్దండి. స్పోర్ట్స్ ఆడేది కాబట్టి షార్ట్ గాని నైట్ ప్యాంట్ గాని అలాంటివి వేసుకోండి. ఓకేనా? అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే స్పోర్ట్స్ డ్రెస్ వచ్చేస్తుంది మనకి. సో ఇంకా ఈ వారంలోనో నెక్స్ట్ వీక్ లోనో స్పోర్ట్స్ డ్రెస్ వచ్చేస్తుంది. అప్పుడు అందరూ ఒకే యూనిఫామ్ లో ఉంటారు. అప్పటి వరకు ఎవరు ఓకేనా? స్కోర్ అడుగుతా ఉన్నారు, ఇదిగోండి స్కోర్ ఇది. టాప్. వెరీ గుడ్. నెక్స్ట్ కొత్త